వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఫైనల్గా మనమైతే కొత్త ఫోన్ అయితే కొనేసాం. అది ఏ ఫోన్ అయితే నేను లాస్ట్లో చెప్తాను. అండ్ ఇప్పుడు వచ్చి ఏంటంటే నేను ఆ ఫోన్ ఎలాగపోయిందంటే స్కిప్పింగ్ ప్రాక్టీస్కి వెళ్ళాను కదా. స్కిప్పింగ్ ప్రాక్టీస్కి వెళ్ళి వచ్చేసి మమ్మీ ఆఫీస్కి వెళ్ళి వచ్చేసి ఫోన్ అలాగ హ్యాంగ్ అయిపోయింది. ఎక్కువసేపు వాడితే హ్యాంగ్ అయిపోతే ఇంకా 2 days 3 days షాప్కి తీసుకెళ్ళారు కదా. షాప్కి తీసుకెళ్తే స్క్రీన్ డిస్ప్లే పోతే దాని తర్వాత ఇంకా అవ్వదు, కొత్త ఫోన్ తీసుకోవాలి అని చెప్పారు. 2 days దాకా వీడియోస్ రాలే. అప్పుడు రాకపోతే ఇంకా కొత్త ఫోన్ తీసుకున్నాం. అది ఏ ఫోన్ అంటే మనమైతే వివో ఫోన్ అయితే తీసుకున్నాం గైస్. ఆ వివో ఫోన్ అయితే ఇప్పుడు నేనైతే చెక్ చేస్తున్నా. మీరైతే కామెంట్ చేయండి కెమెరా క్వాలిటీ ఎలాగుందో, నేను మీకు ఎలా కనిపిస్తున్నారో, బాగా కనిపిస్తున్నారో కామెంట్ చేయండి గైస్. అండ్ ఇప్పుడు వచ్చేసి టాపిక్ ఏంటంటే జస్ట్ నార్మల్గా వ్లాగ్ చేస్తున్నాను. ఎందుకంటే మాకు ఇప్పుడైతే ఎగ్జామ్స్ అవుతున్నాయి గైస్. 24th స్టార్ట్ అయిందంటే ఇవాళ స్టార్ట్ అయింది. ఇవాళ వచ్చేసి మాకు సాన్స్క్రిట్ ఎగ్జామ్ 9th కేవీకి. అయితే రేపైతే సాటర్డే మాకు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది. సాన్స్క్రిట్ ఎగ్జామ్ అయితే రాశాను, సాటిస్ఫై అనిపించలేదు. కానీ నా బెస్ట్ నేనైతే ఇచ్చాను గైస్. అన్నీ అటెంప్ట్ చేశాను కానీ ఫుల్ రావు, కానీ అటెంప్ట్ చేశాను గైస్. అయితే ఇప్పుడైతే మాకు మ్యాథ్స్ ఎగ్జామ్ కాబట్టి మ్యాథ్స్ ఎగ్జామ్ అయితే ప్రాక్టీస్ చేస్తాను. బ్యాక్ కెమెరా పెట్టి మొత్తం అన్ని తీస్తాను, ఎడిటింగ్ చేస్తాను. ఎలా వచ్చిందో మీరైతే కామెంట్ చేయండి గైస్. ఇంకా ఎవరైతే లైక్ చేయలేదు ప్లీజ్ లైక్ గైస్. మనమైతే 100 subscribers క్రాస్ అయిపోయాము. అండ్ 150 subscribersకి చాలా దగ్గర ఉన్నాం గైస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇంతవరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ గైస్. సో ఏం లేట్ చేయకుండా మీరు దగ్గరికి పోదామా. యూఆర్ సీయింగ్ JD46. అండ్ సో గైస్ ఇప్పుడైతే మనం అయితే మ్యాథ్స్ అయితే చేయబోతున్నాం. నేను చెప్పినట్టే మాకు ఎగ్జామ్కి కోఆర్డినేట్ జియోమెట్రీ అండ్ ఇంకా ఇంట్రడక్షన్ టు లీనియర్ పాలినామిల్స్ వస్తుంది క్లాస్ 9th. మా బుక్ వచ్చేసి అయితే గణిత ప్రకాష్. ఇది వచ్చేసి మా బుక్ గైస్, మ్యాథ్స్ బుక్. ఇందులో ఫస్ట్ లెసన్ అయితే కోఆర్డినేట్ జియోమెట్రీ గైస్. ఇదిగోండి అన్ని గ్రాఫ్స్ ఉంటాయి గైస్. ఎక్కడ చూసిన గ్రాఫ్స్. ఇదిగోండి ద యూజ్ ఆఫ్ కోఆర్డినేట్స్ గైస్. కనిపిస్తుందా మీకు? ద యూజ్ ఆఫ్ కోఆర్డినేట్స్. అయితే ఈ లెసన్లో అన్ని గ్రాఫ్సే గైస్. ఇదిగోండి గ్రాఫ్, మళ్ళీ గ్రాఫ్స్, అన్ని క్వశ్చన్ ఆన్సర్స్ గ్రాఫ్సే గైస్. అండ్ దీని తర్వాత లెసన్ వచ్చేసి ఏంటంటే మనకి ఇంట్రడక్షన్ టు లీనియర్ పాలినామిల్స్ ఉంటుంది. మీకు కనిపిస్తుందా? ఇది ఇంట్రడక్షన్ టు లీనియర్ పాలినామిల్స్. అయితే ఇంట్రడక్షన్ పాలినామిల్స్లో లైక్ టర్మ్స్ ఉంటాయి, కోఎఫిషియెంట్స్ ఉంటుంది, కాన్స్టెంట్ ఉంటుంది, వేరియబుల్స్ ఉంటాయి. వేరియబుల్స్ అంటే లైక్ ఏదైతే లెటర్ నెంబర్స్ ఉంటాయో అవైతే వేరియబుల్స్ గైస్. ఏదైతే కోఎఫిషియెంట్ ఉంటాయో లైక్ ఇక్కడ సమ్ ఇచ్చారు గైస్, 4x + 5y + 3 ఉంది. ఏదైతే కోఎఫిషియెంట్ అంటే లైక్ ఏదైతే ఆల్ఫాబెట్స్ ముందు ఉంటుందో నెంబర్స్ అవైతే కోఎఫిషియెంట్ గైస్. అండ్ ఇంకా టర్మ్స్ అంటే మొత్తం 4x + 5y + 3 ఇవన్నీ టర్మ్స్ గైస్. ఇంకొకటి కాన్స్టెంట్ అంటే ఏదైతే సింగిల్ నెంబర్ ఉందో అదికైతే కాన్స్టెంట్. ఇందులో అయితే మనకి ఇలా ఇచ్చారు. అండ్ ఇంకా ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు, ఇదిగోండి కాన్స్టెంట్ పాలినామియల్స్, లీనియర్ పాలినామియల్స్, క్వాడ్రాటిక్ పాలినామియల్స్, క్యూబిక్ పాలినామియల్స్ గైస్. అండ్ కాన్స్టెంట్ అంటే ఏదైతే ఏమీ లేదో అది కాన్స్టెంట్, ఏదైతే సింగిల్ ఉందో అది లీనియర్, ఏదైతే డబుల్ ఉందో అది క్వాడ్రాటిక్, ఏదైతే ట్రిపుల్ ఉందో అది క్యూబిక్ పాలినామియల్స్ గైస్. అండ్ మనమైతే ఎక్సైజ్ 2.1 అయితే చేయబోతున్నాం. ఓన్ ఆన్సర్స్ నోట్బుక్ అయితే కింద ఉంది. మనమైతే నోట్బుక్ మూసి ఆన్సర్లు అయితే చేద్దాం. ఓన్లీ ఎక్సైజ్ 2.1 చేద్దాం ఫస్ట్. సో గైస్ ఇదిగోండి మనమైతే ఆన్సర్ మనం ఆల్రెడీ మ్యాథ్స్ చేసాం గైస్. ఇదిగోండి మనం ముందే మ్యాథ్స్ చేసాం ఇవన్నీ, కానీ ఇవన్నీ రావట్లేదు గైస్. ఇవన్నీ చేశాను కానీ వచ్చు. అయితే ఇవన్నీ అయిపోయాయి కాబట్టి ఇవన్నీ చూడకుండా చేశాను. అండ్ మళ్ళీ చేద్దాం చూడకుండా, అది కూడా మీ ముందు చూపిస్తాను గైస్. ఎక్సైజ్ 2.1 అయితే మనం చేయబోతున్నాం. ఎక్సైజ్ 2.1 గైస్. ఇక్కడ ఏమడిగారంటే క్వశ్చన్ డిగ్రీ ఉంటుంది గైస్. ఏదైతే టర్మ్కి హైయెస్ట్ పవర్ ఉంటుందో డిగ్రీస్ లైక్ స్క్వేర్, రూట్, క్యూబ్, పవర్ ఇవన్నీ ఉంటాయో అవన్నీ గైస్. డిగ్రీ అంటే ఏదైతే హైయెస్ట్ ఉందో అది డిగ్రీ. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇదిగోండి ఫైండ్ ద డిగ్రీ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అని అడిగారు, ఫాలోయింగ్ పాలినామియల్స్. అయితే ఇక్కడ అడిగారు గైస్ 2x² - 5x + 3. మనం దీన్ని ఎలా ఫైండ్ చేస్తామంటే ఇప్పుడు గైస్ ఇదిగోండి 2x² - 5x - 5x + 3. ఇది మీకు కనిపిస్తుంది కదా గైస్. ఇదిగోండి 2x² - 5x + 3. ఈ క్వశ్చన్కి ఎలా మనం ఫైండ్ చేస్తామంటే ఏదైతే స్క్వేర్ ఉందో పైన మిగతా మొత్తం అన్ని టర్మ్స్లోని ఏదైతే స్క్వేర్ ఉందో అదే గైస్ హైయెస్ట్. ఇప్పుడు
2x² మైనస్ 5x ప్లస్ 3. ఈ క్వశ్చన్ ఏదైతే హైయెస్ట్ ఉందో అదే గైస్, ఏదైతే పవర్ హైయెస్ట్ ఉందో లైక్ డిగ్రీ. ఇప్పుడు 2 ఉంది గైస్, ఇదిగోండి 2x² మైనస్ 5x ప్లస్ 3. ఇందులోని 2x ఇక్కడ అన్ని టర్మ్స్లోని ఎక్కడ లైక్ స్క్వేర్ క్యూబ్ పవర్ అని ఏం లేదు, ఓన్లీ ఇక్కడ 2xకే మాత్రం స్క్వేర్ ఉంది, అంటే ఇది డిగ్రీ గైస్. ఈక్వల్ టు 2. ఇప్పుడు గైస్ అలాగే సెకండ్ క్వశ్చన్ కూడా ఇచ్చారు, ఇదిగోండి y³ ప్లస్ 2y మైనస్ 1 గైస్. ఈ క్వశ్చన్కి మనం అలాగ ఆన్సర్ చేస్తామంటే ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ అలాగా ఏదైతే ఇక్కడ టర్మ్స్లో ఏదైతే హైయెస్ట్ ఉందో అది గైస్. ఇక్కడ కూడా టర్మ్స్లో ఎక్కడ మనకి ఏ పవర్ స్క్వేర్ ఏమి ఇవ్వలే, ఇక్కడ ఓన్లీ క్యూబ్ ఒకటి ఇచ్చారు, అంటే ఆన్సర్ క్యూబ్ గైస్, అంటే ఆన్సర్ క్యూబ్ ఇక్కడ. సో గైస్ అండ్ ఇదైతే థర్డ్ క్వశ్చన్ -9 అన్నది. -9కి ఏ టర్మ్ ఉంది కానీ స్క్వేర్ పవర్ లైక్ క్యూబ్ కూడా లేదు, అంటే మనం ఇక్కడ రాస్తాము 0 గైస్. అండ్ ఇక్కడ లాస్ట్ ఇక్కడ 2 టర్మ్స్ అయితే ఉన్నాయి, మీకు కనిపిస్తుంది ఇక్కడ 4z మైనస్ 3. అండ్ ఈ టర్మ్కి మనం ఎలా ఫైండ్ చేస్తామంటే ఇక్కడ ఏమీ లేదు కాబట్టి లీనియర్ కాబట్టి అది సింగిల్, అంటే 1 రాస్తాం గైస్. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి రైట్ పాలినామియల్స్ ఆఫ్ డిగ్రీ 1, 2 and 3. సో ఇందులో మేము ఏదైతే పాలినామియల్స్ అన్నామో దాని డిగ్రీ కూడా రాయాలంట. రైట్ పాలినామియల్స్ అన్నారు గైస్, 1, 2, 3 అన్నారు. 1 అంటే మనకి ఇక్కడ ఏముంది లీనియర్, 2 అంటే క్వాడ్రటిక్, 3 అంటే క్యూబిక్. అవే గైస్ ఆన్సర్. ఫస్ట్ది లీనియర్, సెకండ్ది క్వాడ్రటిక్, థర్డ్ది క్యూబిక్. అయిపోయింది. ఇప్పుడు థర్డ్ వచ్చేసి ఇదిగోండి గైస్, వాట్ ఆర్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x³ అండ్ x⁴ ఆఫ్ ద పాలినామియల్స్ అడిగారు గైస్. మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమని ఇచ్చారంటే x⁴ మైనస్ 3x³ ప్లస్ 6x² మైనస్ 2x ప్లస్ 7. ఇది క్వశ్చన్ గైస్. ఈ క్వశ్చన్లో మనం అయితే x2కి ఫైన్ చేయాలి. x2 మనకి ఏముంది 6, x2 6 అయిపోయింది. అండ్ x3 ఏముంది -3 గైస్. ఆన్సర్ వచ్చేసి x2కి 6 అండ్ x3కి -3. అంటే మనం ఎలా రాస్తాం, ద కోఎఫిషియంట్ ఆఫ్ x2 అండ్ x3 ఈజ్, ఫస్ట్ x2 అని పెడతాం గైస్. x2 ఈజ్ ఈక్వల్ టు 6, x3 ఈజ్ ఈక్వల్ టు -3. 3 క్వశ్చన్స్ అయిపోయాయి గైస్. లాస్ట్ 2 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఫోర్త్ క్వశ్చన్ గైస్. ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్ ఇక్కడ అడిగారు గైస్, వాట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ z ఇన్ ద పాలినామియల్ అడిగారు గైస్. ఇందులో మనమైతే ఏమన్నాం, కోఎఫిషియంట్ అంటే లైక్ నెంబర్స్ అడిగాం. ఏదైతే ఆల్ఫాబెట్స్ ముందు ఉంటాయో అవి కోఎఫిషియంట్ గైస్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, 4z³ ప్లస్ 5z² మైనస్ 11. ఇక్కడ మనకి zకి కోఎఫిషియంట్ ఏమున్నాయి, 4, 5 గైస్. అంటే అక్కడ మనం ఏం రాస్తాం, ది కోఎఫిషియంట్ ఆఫ్ z ఈజ్ 4 and 5. అయిపోయింది గైస్. ఇప్పుడు ఫిఫ్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కాన్స్టెంట్ టర్మ్ ఆఫ్ ద పాలినామియల్ 9x³ ప్లస్ 5x² మైనస్ 8x మైనస్ 10. Recall the polynomials of degree 1 are called linear polynomials. In this chapter we shall study linear polynomials. అంటే గాయస్ ఇక్కడ వచ్చేసి కాన్స్టెంట్ టర్మ్ మనం ఇందులో ఏమన్నా ఏ పవర్ లేని అంటే సింగిల్గా, అంటే లైక్ లీనియర్ అంటే ఒకటి ఉండేది, కాన్స్టెంట్ అంటే 0. అంటే ఇప్పుడు మనం ఉండేది 0 కనబడలేదు గైస్. ఇక్కడ -10 గైస్ ఇక్కడ ఆన్సర్, ఎందుకంటే సింగిల్గా ఒకటే ఉంది. ఇక్కడ 8x అంటే వేరియబుల్ ఉంది, 5x² అంటే అక్కడ వేరియబుల్ ఉంది, 9x³ అంటే అక్కడ వేరియబుల్ ఉంది. -10కి ఏమైనా వేరియబుల్ ఉందా, లేదు. సో ఆన్సర్ ఈజ్ -10. సో గైస్ ఫైనల్గా మనం అయితే ఇక్కడ ఎక్సైజ్ 2.1 నుంచి ఈ 3 క్వశ్చన్స్ అండ్ అదే ఎక్సైజ్ 2.1 నుంచి ఈ 2 క్వశ్చన్స్ అయితే కంప్లీట్ చేస్తాం. అండ్ ఇప్పుడు ఎక్సైజ్ 2.2 అయితే చూస్తాం గైస్. ఇదిగోండి ఇవైతే మీ ఎక్సైజ్ 2.2. ఇవైతే క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి, 1 to 7 గైస్. ఇవన్నీ మనం ఫైండ్ చేస్తాం. అంటే కొన్ని ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో అవైతే ఫైండ్ చేస్తాం గైస్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇదిగోండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద లీనియర్ పాలినామియల్ ఆఫ్ 5x మైనస్ 3 ఇఫ్. సో గైస్ అక్కడైతే మనకి చిన్న క్వశ్చన్ ఇచ్చారు గైస్, 5x మైనస్ 3 అయితే క్వశ్చన్ ఇచ్చారు. అక్కడ మనం ఏం చేయాలి, x ప్లేస్లోని 0 తీసుకోవాలి, -1 తీసుకోవాలి, 2 తీసుకోవాలి. అయితే మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 5x మైనస్ 3, x ప్లేస్లోని
0 తీసుకుంటే 5 0 -3. సో గైస్ మనకైతే 5 0 -3 అయితే వస్తుంది. 5 0 0 -3 ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు -3 గైస్. అయిపోయింది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ది కూడా సేమ్ ఫార్మాట్ ఎక్కించుకొని 5x - 3. సెకండ్ క్వశ్చన్లో x ఈజ్ ఈక్వల్ టు -1 ఉంది గైస్. అప్పుడు మనం ఏం చేస్తామంటే 5x ప్లస్లో -1 -3 5 1 5 అంటే -5 వస్తుంది గైస్. ఎందుకంటే అక్కడ మనకి x ప్లస్లో -1 ఉంది కాబట్టి 5 1 5 కాబట్టి మనకు -5 -3 ఉంది కాబట్టి -3 మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి అక్కడ ఈజ్ ఈక్వల్ టు 8. ఏదైతే మైనస్ సింబల్ ఉందో హైయెస్ట్ లార్జర్ నెంబర్కి అది -8. సో ఆన్సర్ ఈజ్ -8 గైస్. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ వచ్చేసి 5x - 3 x ఈజ్ ఈక్వల్ టు 2. మనకి ఇప్పుడైతే పాజిటివ్ నెంబర్ వచ్చింది గైస్. అప్పుడు 5x ప్లస్లో 2 తీస్తాం అండ్ -3. అప్పుడు 5 2 10 అవుతుంది -3 10 - 3 7 గైస్. సో ఆన్సర్ ఈజ్ 7. మనమైతే ఫస్ట్ రోమన్ అయితే కంప్లీట్ చేసాం. అండ్ ఫస్ట్ క్వశ్చన్ ఇదిగోండి x ఈజ్ ఈక్వల్ టు 0 x - 1 x ఈజ్ ఈక్వల్ టు 2. ఈ క్వశ్చన్స్ అయితే ఫైండ్ చేసాం. అండ్ ఇంకా ఉన్నాయి గైస్ కింద నావైతే ఫైండ్ చేస్తాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద క్వాలిటిక్ పాలినామియల్. ఇదిగోండి గైస్ క్వాలిటిక్ అంటే డబల్. ఇదిగోండి 7s² - 4s + 6. ఇది ఎలా చేస్తామంటే మనకి కూడా ఇందాకలాగా ఇచ్చారు. x ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోమంటారు గైస్. అప్పుడు 7 0² - 4 0 + 6. ఇప్పుడు మనం ఎలా చేస్తామంటే 7 0 0 -4 0 0 + 6. ఇప్పుడు 0 - 0 + 6 ఏముంటుంది గైస్ +6 ఉంటుంది కాబట్టి ఆన్సర్ +6. ఇప్పుడు సెకండ్ వచ్చేసి s ఈజ్ ఈక్వల్ టు -3. అప్పుడు 7 తీసుకొని s ప్లేస్లో మనం -3² ఎందుకంటే అక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి -4 మళ్ళీ -3 గైస్. అప్పుడు +6 7 sకి రాసేస్తాం గైస్. -3 ఉంది కాబట్టి -9 ఎందుకంటే 3² కాబట్టి 3 3 9. అప్పుడు మైనస్ కాదు గైస్ ప్లస్. ఎందుకంటే ఇక్కడ మీరు చూడొచ్చు -4 -3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. అప్పుడు ఏమవుతుంది 4 × 3 12 అంటే +12 గైస్. అక్కడ 6 ఉంది కాబట్టి +6. ఇప్పుడు 7 9 -63 ఎందుకంటే -9 ఉంది కాబట్టి. ఇప్పుడు +18 -63 + 18లో మనమైతే మైనస్ చేయాలి 18 అంటే ఆన్సర్ వచ్చేసి 45. ఏదైతే లార్జెస్ట్ నెంబర్ అయితే సింబల్ ఉందో అది -45 గైస్. ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు -45. ఇప్పుడు అలాగే థర్డ్ సమ్ కూడా s ఈజ్ ఈక్వల్ టు 4 గైస్. అండ్ 7 తీస్తాం s ప్లేస్లో మనం 4² తీస్తాం -4 మళ్ళీ s ప్లేస్లో 4 + 6 7 4 4 16 -16 + 6 16 × 7 గైస్. సో గైస్ మనకి 16 × 7 వచ్చేసి 112 అయితే వచ్చింది. 112 ఇక్కడ మైనస్ ప్లస్ ఉంది మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అయితే 16 - 6 ఈజ్ ఈక్వల్ టు 10 -10 ఈజ్ ఈక్వల్ టు 112 - 10 ఈజ్ ఈక్వల్ టు 102 గైస్. అయిపోయింది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు అయితే మీరు సెకండ్ రోమన్ s ఈజ్ ఈక్వల్ టు 0 s ఈజ్ ఈక్వల్ టు -3 s ఈజ్ ఈక్వల్ టు s ఈజ్ ఈక్వల్ టు 4. ఈ సమ్స్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి సో గైస్ ఇప్పుడైతే అయిపోయి ఇప్పుడైతే మనమైతే థర్డ్ క్వశ్చన్ అయితే చేయబోతున్నాం గైస్. ఇక్కడ అడిగారు ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ సాలిల్స్ మదర్ ఈజ్ 3 times సాలిల్స్ ప్రెజెంట్ ఏజ్. ఆఫ్టర్ 5 years దే ఏజెస్ విల్ యాడ్ అప్ టు 70 years. ఫైండ్ దర్ ప్రెజెంట్ ఏజెస్ అడిగారు. ఫస్ట్ మనం వెయిట్ ఫైండ్ చేయాలి. సాయిల్స్ మదర్ ఏజ్ అంతా 3x ఎందుకంటే అక్కడ 3 times అన్నారు సాయిల్స్ ఏజ్కి అంటే అప్పుడు 3x వస్తుంది. సాయిల్స్ ఏజ్ మనకు ఎంతో తెలియదు. అప్పుడు మనం ఏం చేస్తాం సాయిల్స్ ఏజ్ మనకు నెంబర్ తెలియదు కాబట్టి x తీసుకుంటాం గైస్. ఇప్పుడు యాడ్ అప్ టు 70 years ఎందుకంటే 70 years మనకు రావాలి ఇక్కడ ఆన్సర్. ఆఫ్టర్ 5 years ఫైండ్ ద ప్రెజెంట్ ఏజ్ అడిగారు గైస్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 3x + x అయిపోయింది గైస్. 3x + x ప్లస్ 5 + 5 ఎందుకంటే గైస్ అక్కడ మనకి ఏం అడిగారు ఇక్కడ 10 అవుతుంది 4x + 10 60 వస్తే సో గైస్ 4x ఈజ్ ఈక్వల్ టు 70 x ఈజ్ ఈక్వల్ టు 75 4 వస్తే 4 70 4 1 4 3 0
అవ్వదు గైస్. అప్పుడు ఇది ఎలా ఫైన్ చేస్తామంటే మనకి 70 ఇయర్స్ అడిగారు, ఫైన్ ద పర్సెంటేజ్ అడిగి 3x తీసుకుంటాం, సాయిల్స్ ఏజ్ x తీసుకుంటాం గైస్. x అయిపోతే ఇక్కడ కన్నది ఇక్కడ గైస్ మనకు వచ్చేసి 1 to 3 hours గైస్. ఒకసారి ఉండండి. ఓకే, వేర్ ఇస్ దిస్ ఆన్సర్? ఓకే వస్తుంది గైస్, మనం కరెక్ట్ చేసాము. ఇక్కడ 3x + x తీసుకొని చేస్తే సో గైస్ ఇక్కడైతే మీరు చూడొచ్చు 3x + x తీసుకొని లెస్ 5 + 5, ఎందుకంటే అక్కడ సాయిల్స్ ఏజ్ అడిగాడు, ఆఫ్టర్ 5 years అడిగాడు కాబట్టి ఇది ఒక టర్మ్ అయిపోయింది, ఇది ఒక టర్మ్ అయిపోయింది. అదే 5 + 5 ఒకటి, 3x + 5 ఒకటి. ఇప్పుడు మనకు 70 years కావాలి. అప్పుడు 3x + x = 4x ప్లస్ 5 + 5 10 = 70. ఆ ప్లస్ ఇటు వెళ్తే మైనస్ అవుతుంది గైస్. అప్పుడు 4x = 70 - 10. అప్పుడు 4x = 60 గైస్. అప్పుడు ఎక్స్ అటు అదే మల్టిప్లికేషన్ అటు వెళ్తే డివిజన్ అవుతుంది. 60/4 వచ్చేసి డివిజన్ చేస్తే 4 ఉందా 4 2 15 గైస్. ఇది ఎవరు సేజ్ అనుకున్నారు? ఇది x = 15 వచ్చిందా? ఒక్కసారి గైస్, x = మనకు 15 వచ్చింది. అప్పుడు సాయిల్స్ ఏజ్ = 15. ఆఫ్టర్ 5 years కాబట్టి 15 + 5 = 20. సాయిల్స్ ఏజ్ వచ్చేసి 20 తెలిసిపోయింది. అండ్ సాయిల్స్ మదర్ ఏజ్, ఇక్కడ సాయిల్స్ మదర్ ఏజ్ కాబట్టి మనకి ఇక్కడ 15 వచ్చింది. అండ్ 3 times 100 కాబట్టి 15 × 3 = 45. 45 + 5 ఎందుకంటే 5 times కాబట్టి అది 5 years కాబట్టి 50. ఇప్పుడు 50 + 20 = 70 గైస్, ఆన్సర్ వస్తుంది. అండ్ ఇంకా 63 ఇదైతే ఫైన్ చేయాలి. ఇది ఎలా వచ్చిందంటే రేషియోస్ ఫస్ట్ 2 ratios పాజిటివ్ ఇంటిజర్స్, అదర్ ఇంటిజర్ ఈజ్ 63. 25 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2x అదే 2x + 2 × 6 126 అయిపోద్ది గైస్. ఇది ఇప్పుడు వచ్చేసి మనం ఇది 5th సమ్ అయితే చేస్తున్నాం. ఇదిగోండి గైస్, ఇప్పుడు చూడొచ్చు మీరు ఒకసారి. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుందా మీకు 4th క్వశ్చన్? వేర్ ఇస్ దిస్? ఇదిగోండి గైస్, ఇదిగోండి. Rabbi has 3 times as many 2 rupee coins as he has 5 rupee coins. If she had as total 88 rupees, how many coins does she have of each type? అడిగారు గైస్. ఫస్ట్ మనం ఏం తీసుకుంటాం? రబీ హ్యాస్ ఫస్ట్ 2 rupee coins. 2 rupee coins మన దగ్గర ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 3 times అన్నారు అంటే 3x. 2 rupee coins 3x కాబట్టి 2 × 3 = 3x కాబట్టి 6x. ఇప్పుడు మన దగ్గర 5 rupees కాయిన్ ఎన్ని ఉన్నాయి? 5 rupee కాయిన్ మనకు నెంబర్ తెలియదు కాబట్టి x గైస్, x తీసుకుంటాం. దాని తర్వాత టోటల్ వచ్చేసి మనకి 88 rupees కావాలి. హౌ మెనీ కాయిన్స్ డస్ షీ హ్యావ్ ఆఫ్ ఈచ్ టైప్? అంటే 2 rupees కాయిన్స్ 5 rupees కాయిన్స్ ఆ రెండు కలిపితే 88 rupees ఎలాగని అడిగారు. అప్పుడు ఎలా తీస్తాము? 5x ఎలా వచ్చింది? 5. సో గైస్ మనకి ఇక్కడ ఒకసారి ఆగండి. 5x + 2. ఓకే గైస్, మనం ఇక్కడ x తీసుకోకూడదు. మనం ఇందాక 2 rupee కాయిన్స్ 3x ఎలా చేస్తామో ఇక్కడ 5 rupee కాయిన్స్ 5x తీసుకోవాలి. అప్పుడు టోటల్ 88 కాబట్టి 6x + 5x = 88. అప్పుడు 6x + 5x = 11x = 88. x = 88/11 x = 8. సో గైస్ అయిపోయాక మన దగ్గర 5 rupee కాయిన్ అయితే మన దగ్గర 8 ఉన్నాయి. 5 rupee కాయిన్స్ 8 ఉన్నాయి గైస్. 5 rupee కాయిన్స్ 8 అయిపోయాక సో గైస్ 5 8 = 40 కదా, 40. అండ్ 2 rupee కాయిన్స్ మన దగ్గర ఎన్ని ఉన్నాయంటే 3x = ఎంత? 3 8 గైస్. 3 × 8 చేస్తే 24 కాయిన్స్ మన దగ్గర ఉన్నాయి. 2 rupee కాయిన్స్ మన దగ్గర 24 ఉన్నాయి. అండ్ 5 rupee కాయిన్స్ మన దగ్గర 8 ఉన్నాయి. 5 8 = 40. 24 + 24 = 48. 40 + 48 = 88 rupees గైస్. టోటల్ మన దగ్గర 88 rupees వచ్చాయి గైస్.
అండ్ ఇంకా వచ్చేసి 6th క్వశ్చన్ ఆర్ 7th క్వశ్చన్ అయిపోయినట్టు గైస్. ఇప్పుడైతే 6th క్వశ్చన్. ఏ ఫార్మర్ కట్స్ 300 feet ఫెన్స్ into 2 types of different sizes. The longer piece is 4 times అడిగారు గైస్. as long as the shorter piece of how longer are the 2 pieces అడిగాడు. ఫస్ట్ మనం ఏం చేస్తాం, లాంగర్ పీస్ ఎంత ఇచ్చాడు, లాంగర్ పీస్ 4 times అంటే 4x. షార్టర్ పీస్ ఎంత ఇచ్చాడు, మనకి నెంబర్ తెలియదు కాబట్టి x. ఇప్పుడు ఏం చేస్తాం మనం, ఈ 6th one హోంవర్క్ మొదలైతే 4x మనకి ఫెన్స్ ఎంత వచ్చింది గైస్, 2 pieces ఫెన్స్ 300 వచ్చింది. అప్పుడు 4x plus x is equal to 300. అప్పుడు 5x is equal to 300. x is equal to 300 by 5. 5 divided by 300 చేస్తే మనకు వచ్చేది x is equal to 60. సో గైస్ ఇది షార్టర్ పీస్ గైస్ 60 వచ్చింది. షార్టర్ పీస్ మనకి 60 వచ్చింది. అండ్ మనకి లాంగర్ పీస్ 4 times గ్రేటర్ అయింది కాబట్టి 60 into 40 240. అండ్ అప్పుడు లాంగర్ పీస్ వచ్చేసి 240. ఇక్కడ ఆన్సర్ అయిపోయింది గైస్. లాస్ట్ 7th క్వశ్చన్. ఇఫ్ ద లెంత్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ 3 more than twice its width and its perimeter is 24 centimeter, what are the dimension of the rectangle? మనం ఫస్ట్ విడ్త్ తీసుకుందాం గైస్. విడ్త్ ఈజ్ ఈక్వల్ టు అంటే బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అండ్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 2x plus 3. 2x plus 3 ఎందుకు వచ్చిందంటే ట్వైస్ అంటే 2 గైస్. ట్వైస్ అంటే 2 కాబట్టి 3 times అన్నాడు. అప్పుడు 2x plus 3 తీసుకుంటాం. మనకి పెరిమీటర్ ఎంత ఇచ్చాడు 24. అయిపోయిందా. ఫార్ములా ఏంటి, పెరిమీటర్ ఫార్ములా రెక్టాంగిల్ది L into B, సారీ 2 into L plus B. ఓకే గైస్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 2x plus 3. సో గైస్ 2x plus 3 plus x is equal to 24. 2 2s are 2 3s are. సో గైస్ కదా 2 bracket 3x plus 3 is equal to 24. 2 3s are 6, 2 3s are 6. అప్పుడు 6x plus 6 is equal to 24. ఇప్పుడు మనకి ఏమైపోయింది గైస్, 6x ప్లస్ అటు వెళ్తే మైనస్ అవుతుంది కాబట్టి 6x minus 24 minus 6 is equal, 6x is equal to 24 minus 6 is equal to మనకైతే 6x is equal to 18 వచ్చింది గైస్. అప్పుడు x is equal to 18 by 6, x is equal to 3 గైస్. అప్పుడు మనకి విడ్త్ ఏమని తెలిసిందంటే 3 తెలిసింది. అప్పుడు లెంత్లో ఏం తీసుకుంటాం 2 3 plus 3 6 plus 3 is equal to 9 గైస్. మనకు వచ్చేసి లెంత్ అయితే తెలిసింది అండ్ ఇది వచ్చేసి 3 విడ్త్ గైస్. 3 వచ్చేసి విడ్త్, లెంత్ వచ్చేసి 9 వచ్చేసి లెంత్. అప్పుడు 2 into L plus B ఎలాగంటే 2L మనకి ఎంత వచ్చింది గైస్, ఇక్కడ L మనకి 9 వచ్చింది. 9 ప్లస్ B అంటే విడ్త్ కాబట్టి 3. సో గైస్ ఇక్కడ మనం ఫార్ములా వేసాం 2 into L plus B. ఇప్పుడు వేస్తాము. వేసాక L మనకి ఎంత వచ్చింది 9, విడ్త్ మనకి ఎంత వచ్చింది 3. 2 9 plus 3 12, 2 into 12 24. సో గైస్ పెరిమీటర్ వచ్చేసి మనకి 24 వచ్చింది. ఇదిగో ఇక్కడ పెరిమీటర్ 24 అడిగాడు గైస్. ఇదిగో 24. ఆ 24 మనం ఎంత తెప్పించాం. మనకైతే ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కానీ వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి మనమైతే ఇంకా చెయ్యట్లే. చేస్తాం గైస్, ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాము. అండ్ ఈ వీడియోకి వచ్చేసి ఇంతే. అండ్ ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో ప్లీజ్ లైక్ గైస్. మనమైతే 150 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గర ఉన్నాం గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ ఇంతవరకు సపోర్ట్ చేసిన నన్ను ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ 100 సబ్స్క్రైబర్స్ అంటే నా ఛానల్లో ఇదైతే చాలా గ్రేట్ విషయం. అండ్ ఇప్పుడైతే మనమైతే చూద్దాం తమ్ముడు వచ్చాడో లేదు. సాగిస్తుంది కదా పంపించారు, మీరు చూద్దాం గైస్ పంపిస్తారో లేదు. ఇంకా రాలేదు గైస్. అండ్ సో గైస్ ఇంకా రాలేదు. అండ్ మనమైతే మన బుక్స్ ఎక్కడి నుంచి తీసుకుంటామంటే ఇదిగోండి గైస్, ఇదంటే మా అల్మారా. కానీ ఇక్కడ అయితే లైక్ A4 షీట్స్ ఇవన్నీ ఉంటాయి గైస్. ఇవన్నీ
ఇవన్నీ నా డ్రాయింగ్స్ అవన్నీ ఉంటాయి గైస్. అండ్ ఇవన్నీ నా రో బ్యాగ్స్ ఇవన్నీ అంతే. అండ్ ఇవన్నీ క్యారమ్ బోర్డ్ పిక్కలు లైక్ యూనో. అండ్ ఇవన్నీ వచ్చేసి మెయిన్ 8th క్లాస్ టెక్స్ట్ బుక్స్. ఇంకా ఇవన్నీ ఏవైతే రొటీన్ వైజ్ పెట్టుకుంటాను అవి, ఇవి మా తమ్ముడివి, ఇవి నావి గైస్. అండ్ ఇంకా అయితే లెక్చర్ లైక్ గైస్ మనమైతే నేషనల్స్ క్యాంప్ కూడా దగ్గర పడుతుంది. నేషనల్స్కి కూడా ప్రాక్టీస్ చేయాలి ఎగ్జామ్స్ తర్వాత. మనకైతే ఇంకా డెమో కూడా ఉంది గైస్. ఎప్పుడంటే August 15 అది ఇంకా కన్ఫర్మ్ అవ్వలే. డెమో అయిపోతే ఇంకా దాని తర్వాత April 1 నుంచి మనకి ఎగ్జామ్స్ అయిపోతాయి. కంప్యూటర్ ఎగ్జామ్ లాస్ట్ అయిపోతే మనము April 1 నుంచి ప్రాక్టీస్ చేస్తాము. అండ్ దాని తర్వాత నేషనల్స్ ప్రాక్టీస్ చేస్తాం, డెమోకి ప్రాక్టీస్ చేస్తాం డెమో ఉంటే. అండ్ ఆ డెమో ఎక్కడంటే మనమైతే ఇన్ఆర్బిట్ మాల్ ఆర్ సంతోష్ అయితే ఇంకా కన్ఫర్మ్ చెప్పలేదు, అడుగుతాడు అన్నాడు. అండ్ చూద్దాం. ఆ స్పైడీ స్కిప్పర్ అయితే మీరు లాస్ట్ వీక్లో చూసినట్టయితే బ్లాగ్ 1 ఇంట్రడక్షన్ వీడియోలో ఉంటాడు కదా స్పైడీ స్కిప్పర్. ఆడే స్పైడీ స్కిప్పర్ అంటే తనైతే అడుగుతాడంట ఇన్ఆర్బిట్ మాల్లో. తనైతే అడిగితే మేమైతే చేస్తాం. అండ్ ఇంకా ఎవరైతే లెక్చర్ డిజి లైక్ గైస్ ఏదైతే పార్ట్ 2 వస్తుంది. ఇంకా ఎవరైతే లెక్చర్ డిజి లైక్ గైస్ మనమైతే 100 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయిపోయాము. అండ్ 150 సబ్స్క్రైబర్స్ అలా దగ్గర ఉన్నాం గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ ఎవరైతే నన్ను ఇంతవరకు చాలా సపోర్ట్ చేశారో చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ నా మైండ్లో వచ్చేసి 100 సబ్స్క్రైబర్స్ అంటే చాలా నార్మల్ కాదు, చాలా గ్రేటెస్ట్ విషయం అనమాట. అండ్ సో గైస్ చాలా వీడియోలు ఎంత అయిపోతుంది కాబట్టి పార్ట్ 2లో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్ ఎవరైతే వీడియోలు వాచ్ చేస్తున్నారు.